ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు 2022వ సంవత్సరం అంతా కాచి కాపాడి 2023లో మనలందరినీ క్షేమంగా ఆయన కృపలో భద్రం చేసి ఆయన రెక్కల నీడలో కాపాడి మరి 12 మాసాలు ఆదరించిన దేవదేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. గత సంవత్సరాలన్నీ గతించిన కాలమంతా ఆయన మనల్ని భద్రం చేసినందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయనకి మనం కృతజ్ఞతలు ఎప్పటికీ మనం జీవితాంతం చెల్లించవలసిన వారుగా ఉన్నాం. 2022 ప్రారంభంలో ఇదే సంతోషం, ఇదే ఆనందంలోతో మనం ప్రవేశించాం. అలాగే అది పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం అంటున్నాం. మళ్ళీ ఇది 12 మాసాలు గడిచిన తర్వాత ఇది కూడా పాతదైపోతుంది. మళ్ళీ 2024 వస్తుంది. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, మనలో సంవత్సరాలు జరుగుతుండగా నూతనమైన వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన మన మీద ఆయన ఉద్దేశమై ఉన్నది. మనం ప్రభువుని తెలుసుకున్న దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు కూడా 10 ఏళ్ళు అయిందో, 15 సంవత్సరాలు అయిందో, 20 ఏళ్ళు అయిందో, 30 ఏళ్ళు అయిందో, కానీ ప్రియులారా, మీకు ప్రభువులో వాక్యములో ప్రభు యొక్క దర్శనము, ప్రభు యొక్క స్వరము వినే స్థాయిలోను, అలాగే దేవుని యొక్క వాక్యము మొదటి సంవత్సరంలో మీరు నమ్ముకున్నప్పుడు మీరు చదివితే అది కొంతవరకు మాత్రమే అర్థమవుతుంది. అలాగే 4 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత మనం దాన్ని ధ్యానం చేస్తే అది ఇంకా లోతుగా అర్థమవుతుంది. ప్రభు కోరుకునేది అదే. వాక్యములోకి వెళదాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరంలో ఈ 2023 మరి 4వ తారీఖున మిమ్మల్ని అందరినీ ఇలాగా టీవీ పరిచయం ద్వారా కలిసి మీకు శుభాలు తెలియజేయడానికి, వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మొదటగా నేను దేవుడిని కనపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరి టీవీ ముందు కూర్చున్న వారు అందరూ మరి తల్ల వంచి చేతులు జోడించి ఈ ప్రార్థనలు ఎక్కించండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోపకారి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గతించిన కాలమంతా, గతించిన సంవత్సరాలన్నీ ప్రభువా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. నూతన వచనం చూడటానికి ఈ భాగ్యము, ధన్యత మాకు ఇచ్చారు. గొప్ప దేవుడవై ఉన్నాం, కనికరము గల దేవుడవై ఉన్నాం. ఆకాశం మహాకాశం పట్టజాలంత గొప్ప తండ్రివి నీవు. అవును ప్రభువా, పరమును విడిచి భూలోకానికి నరుడుగా వచ్చి మాదిరిని నేర్పించి నాయన మహిమలో మీరు చేరి ఆ మహిమలో చేర్చడానికి మీరు ఈ వాక్యాన్ని మాకు ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతికి అందించారు తండ్రి. ఇది మా నోటికి అలాగే మా హృదయంలోనికి వెళ్ళి ప్రభువా చెవులార విని గ్రహించి మళ్ళా తిరిగి దీన్ని నెమరవేసుకునే కృప అనేక మందికి ఈ వాక్య భాగాలు వివరించే శక్తి ప్రభు సేవకులుగా మాకు వింటున్న బిడ్డలందరికీ కూడా మరి ప్రభువ వాక్యము విని మర్చిపోకుండా దాని ప్రకారము జీవించే కృపనిమ్మని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏది మనకి పాతది, ఏది కొత్తది? సంవత్సరం ఒకటేనా? ఈ సంవత్సరం కూడా 12 నెలల తర్వాత పాతది అయిపోతుంది. మనలో ఉన్నటువంటి పాత స్వభావం పోయి నవీన స్వభావము మనకి రావాలని ప్రభు కోరుతున్నారు. ఏంటి పాత స్వభావం అంటే, 2022వ సంవత్సరంలో నీ స్వభావం ఏంటంటే, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటూ, నీ కుటుంబం గురించి మాత్రమే నువ్వు చూసుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా ఉన్నావేమో, అది దాన్ని వదిలిపెట్టాలి.
అంటే వదిలిపెడతామంటే మీ గురించి మీ ఫ్యామిలీ కోసం చేసుకుంటూ మార్పు రావాలి. అంటే చుట్టుపక్కల ఉన్నవారు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఆ కుటుంబము మరి అంటే అందరి ఇళ్ళకి వెళ్ళి అందరి విషయాలు తెలుసుకోమని నేను చెప్పట్లేదు. నీవు చూస్తున్నంత మట్టుకి విన్నంత మట్టుకి మరి మీ పక్కన ఉన్నటువంటి కుటుంబంలో మరి ఎవరో ఒక ఆయన మరి తాగేటువంటి అలవాటు వ్యసనం, ఆ భార్యను కొడుతూ మరి వాళ్ళిద్దరి మధ్య సంతోషం లేకుండా ఉంటే అప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళ మధ్యలోకి ఆ తగువుని వెళ్ళి తీర్చలేవు. అయితే అయ్యో ప్రభువా, మరి రాత్రి 11 అయినా 12 అయినా వాళ్ళు ఇదే వేదంతో ఉంటున్నారే, రోజు వారం కూడా ఆ సమస్యలతోటి వారు నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి నేను వారి ఫ్యామిలీ కోసం నేను అడుగుతున్నాను, వారి కుటుంబంలో సమాధానం కావాలని, వాళ్ళు పడుతున్న కష్టాన్ని ఒకసారి నువ్వు ఆలోచించి అర్థం చేసుకుని మోకాళ్ళేసి నీ గురించి నీ ఫ్యామిలీ గురించి మాత్రమే చేసుకున్నావు కదా, అయితే ఇప్పుడు ఎవరి గురించి చేస్తున్నావు? పక్కనున్న ఇరుగు పొరుగు వారి గురించి చేస్తున్నావు. అయ్యో, వాళ్ళు పడుతున్న కష్టము కన్నీళ్లు కార్చి నువ్వు ప్రార్థన చేసే స్థాయికి ఎదిగావు. అదే మార్పు, అదే కొత్తదనము అని మీకు మనం చేస్తున్నాను అర్థమవటానికి. కాబట్టి ప్రియులారా, అంతకుముందు నువ్వు పట్టించుకునేదానికి కాదు, వాళ్ళ మాటలు విని బాగా చూసావా, నా కుటుంబం దేవుడిని నమ్ముకున్నాను ఎంత బాగుందో, వాళ్ళు చూడు ఎంత భయంకరంగా తిట్టుకుంటున్నారో, తాగేసి వచ్చి కొట్టేస్తున్నాడు చీ అని నువ్వు అనే పద్ధతిలో నుంచి మారి నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు వాక్యం విని వాక్యం చేత నువ్వు బలపరచబడి వాక్యంలో స్థిరపరచబడుతున్నావు సంవత్సరాలు జరుగుతుండగా. అప్పుడు నీకేమనిపించిందంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని వాక్యంలో ఉంది కదా, వారు శ్రమలో కష్టంలో ఉన్నారు, అందుకని వారు నాకు చెప్పరు. ఎందుకంటే మా ఆయన వచ్చి నన్ను తంతున్నాడు, తాగుతున్నాడు, ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్తే మరి లోకం అని చెప్పి చెప్పరు. కానీ నీకు వినపడుతుంది, కానీ ఇప్పుడు నీకు మార్పు వచ్చింది, అంతకుముందు నువ్వు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు నీలో కొత్తదనం చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. అలాగే కొన్నాళ్ళు చేస్తూ వచ్చావు. తర్వాత ఆ సహోదరికి దైవజనులు చెప్పిన వర్తమానం ఆదివారం విని వెళ్ళి ఆ సహోదరితో పంచుకున్నావు. ఇదిగో సహోదరి, నేను అప్పుడే ఒక 4-5 వారాల నుంచి నీ కోసం మీ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేస్తున్నాను, వింటున్నాను పక్కనే కాబట్టి అంతకుముందు నేను పట్టించుకోలేదు ఎందుకో, కానీ ఇప్పుడు మాత్రము మీ పరిస్థితిని చూసి నాకు దేవుడు కన్నీళ్ళు ఇస్తున్నాడు. కాబట్టి నాతో కలిసి కొంతసేపు ప్రార్థన చేద్దుగానరా. అలాగే దైవజనులు చెప్పిన వాక్యము వినిపించి ఆ ఫ్యామిలీ కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే మీ ఇంటికి ఆమెను పిలిచి ఆ భర్త లేనప్పుడు అయ్యో దేవుడు ఇంత గొప్పవాడా, ఎలాంటి వారినైనా ఆయన మారుస్తాడా, ఇది నాకు తెలియక నేను కొట్టిమెట్లాడుతున్నాను. అయితే నా భర్త గట్టిగా కేకలు వేసినప్పుడు నేను తగ్గాలని, అలాగే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని మంచి మాట చెప్పావు సహోదరి. అందుకని నేను ఇక్కడి నుంచి నేను చాటుగా మాటుగా వచ్చి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. అలాగే నా భర్త కోసం, నా కోసం, నా పిల్లల కోసం చెయ్యని ఆమె అడగటం మొదలుపెట్టింది. అలాగే కొద్ది కాలానికి చర్చికి రావడానికి ఇష్టపడి వచ్చింది, మారు మనసు పొందింది. అలాగ ఒక ఆత్మను రక్షించావు. కొద్ది కాలానికి భర్త కూడా మార్పు చెందాడు. ఎవరు ప్రార్థన బట్టి? నీ ప్రార్థన బట్టి. సహోదరి, దైవజనులకు ఒక్కడికే కాదు భారం పెడతా, ఆత్మల భారం రక్షించబడిన ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసకి భారం ఉందని ఈ ఉపమానం మీతో చెప్తున్నా. కాబట్టి ఇరుగు పొరుగు వారిని నువ్వు పట్టించుకోకపోతే దేవుడు నిన్ను లెక్క అడగడా. నువ్వు ఒక్కదానమే పరలోకం వెళ్ళిపోతే నీ భర్త, నీ పిల్లలు, పక్కనున్న వారి కోసం నిన్ను తప్పనిసరిగా అడుగుతారు. కాబట్టి నీవు ఓపికమంతురాలు అవుతున్నావు. వాక్యాన్ని బట్టి దైవజనులు చెప్పిన మాటలు విని శ్రద్ధగా విని నువ్వు గ్రహించిన దానిపై సంవత్సరాలు జరుగుతుండగా నీవు ఇరుగు పొరుగు వారి గురించి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి మీ గ్రామం కోసం, చుట్టుపక్కల పట్టణాల గురించి అందరి కోసం ప్రార్థన చేయాలని మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా, ఆ మాటలు విని బలపడ్డావు, చేయటం మొదలుపెట్టావు రాజుల కోసం, నాయకుల కోసం, పెద్దల కోసం. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడా అలా చేస్తున్నప్పుడు తప్పకుండా. కాబట్టి అదే నూతనమైన సృష్టి అని మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడూ ఒకేలాగుంటే ఎదుగుదల లేకపోతే ఆ పిల్లల్ని మనం ఏమంటాం? మరగుజ్జు పిల్లలు అంటాం. ఎదుగుదల లేదు, ఇలాగే ఉండిపోయారు మరగుజ్జుగా అని అంటాం. అలాగే దేవుళ్ళో ఆత్మీయస్థితిలో ఎదగకుండా ఉండటం అంటే ఇదే. ఎప్పుడు కూడా నీ కోసం, నీ కుటుంబం కోసమైనా ప్రేయర్ చేసుకుంటావు కాదు సుమా. ఇదిగో నువ్వు ఆత్మల భారంతో
దైవజనులు చెప్పినట్లుగా దైవజనులకి నీవు ఎలా ఉండాలి? కుడిభుజంగా. అంటే ఏంటంటే ఆయన ఆత్మల్ని కనడానికి చూస్తున్నారు. ఆత్మల్ని కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది రక్షించాలని అనుకుంటున్నారు. ఎక్కువ పరిగెత్తి సేవ చేయాలని దైవజనులు సంకల్పంగా ఒక తీర్మానంగా తీసుకున్నారని చెప్పారు. అలాగే నువ్వు కూడా గృహంలో ఉండి ప్రార్థన చేస్తున్నావు మోకాళ్ళేసి, అయ్యో మా దైవజనుల ప్రయాస ఇది, మా దైవజనులతో పాటు నేను కూడా కలిసి మరి ఆదివారము మరి సోమవారం చేసినా కానీ మరి మిగిలిన రోజుల్లో నా ఇంట్లో ప్రభా నీతో మాట్లాడుతున్నాను అని చెప్పి దైవజనుల కోసం చేయాలి. మీ దైవజనుల గురించి మాత్రమే కాదు, దైవజనులైన అందరి కోసం, ప్రపంచంలో ఉన్న మన దేశంలో ఉన్న అందరి కోసం ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. సేవకురాంటి కోసం, సేవకుల కోసం. అప్పుడు నీలో నూతనమైన తత్వము ఏర్పడిందని మరి దేవుడు చూస్తాడు, వింటాడు, నిన్ను ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఒకవేళ మరి అరెకరం పొలం కొంటావని అలాగే వెండి బంగారాలు సంపాదిస్తావని నేను చెప్పట్లేదు. ఆత్మస్థితిలో అభివృద్ధి. ఒక ఆత్మను రక్షించావు కదా ఇందాక చెప్పిన ఉపమానంలో, ఇంకా 4 ఆత్మలు రక్షించాలని, ఒక కుటుంబాన్ని కాదు 10 కుటుంబాలు రక్షించాలని నీలో దేవుడు తలంపు పెట్టినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయొద్దు. దేవుడు స్తోత్రం. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి ధ్యానిస్తే, ఎవడైనను అంటే ఏ కులము, ఏ మతము, ఫలానా మతం, ఫలానా కులం అని, ఫలానా దేశం అని చెప్పారా? లేదు. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి గురించి ఉపమానం విన్నారు మీరు. ఏంటి ఆ నూతన సృష్టి? నీలో ఒక అద్భుతమైన మార్పు కలిగింది. అనేక మంది కోసం ప్రార్థన చేసి వాళ్ళని దేవుని మందిరంలోకి మార్చడానికి, తీసుకురావడానికి ఇష్టపడ్డావు. ఒక తాగుబోతు కుటుంబాన్ని నీవు రక్షించగలిగావు. ప్రభు దగ్గరికి తీసుకొచ్చావు. దైవజనులు ప్రార్థన చేయగా వాళ్ళలో మార్పు, దేవుని వాక్యం విని వాళ్ళలో రక్షణ పొందాలనిపించి ఆ కుటుంబాన్ని రక్షించగలిగావు. అలాగే నీ బంధువుల్లో రక్త సంబంధులు ఎంతమంది వ్యసనాలకు గురైపోయి ఉన్నారో, మరి కొత్త సంవత్సరంలోకి వస్తున్నామంటే 31ని వారు వీళ్ళ వేసుకుంటూ పరుగులెడతా, బళ్ళు మీద, కార్ల మీద, ఇటు అటు రోడ్ల మీద పరుగులెత్తుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామని సంతోషపడుతున్నవారు. అలాగే మనమైతే దేవుని ఆలయంలో ఉండి దేవునితో గడుపుతూ ప్రభు ఆ సంవత్సరం అంతా 12 నెలలు కాపాడావని జనవరి నుంచి డిసెంబర్ దాకా కృతజ్ఞతలు చెప్తే రాత్రి సరిపోయిందా? సరిపోదు. కాబట్టి ప్రతి నెల చివరి రోజు ప్రభువుకి ఇచ్చి ఆల్ నైట్గా చేసుకుని ఆ రాత్రంతా నువ్వు కృతజ్ఞతలు చెప్తే నెలంతట్లో చేసిన దానికి ఒకవేళ కొంతవరకు నీవు దేవుడికి అప్పగించుకున్న వ్యక్తి అవుతావు. అలాగే 12 రాత్రులు కూడా 12 నెలల్లో మరి సంపూర్ణ రాత్రిగా దేవుడు జాగరణ అంటారు, లేదా ఆల్ నైట్ అంటారు. ఆ రాత్రంతా దేవుడికి నువ్వు కృతజ్ఞతలు చెప్పినా తీరదు. నువ్వు నేను కూడా దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వాక్యం విందాం. ప్రియులరా, దయచేసి గమనించండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదవం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో, యేసు ప్రభు వారి ఉపమానాన్ని చెప్తున్నారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ 2023 కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయుమని అతనితో అనగా యజమానితో చెప్పాను. ప్రియులారా, ఎవరు చెప్తున్నారు ఈ ఉపమానాన్ని? యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన కాలం అది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్పకుండా ఆయన ప్రసంగం ముగించేవారు కాదని వాక్యములో నుండి మనం తెలుసుకుంటున్నాం. దయచేసి గమనించండి. ఆయన వారితో ఏమని ఉపమానం చెప్పారు? ఒకనికి ద్రాక్ష తోట ఉంది. ఆ తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. అది చాలా పెద్దదైంది, శాఖోపశాఖలుగా. అయితే పండ్లు వెతకి వచ్చినప్పుడు ఒక్క పండు కూడా లేదని ఆ యజమాని వచ్చి చూశాడు. ఏమీ దొరకలేదు.
కాబట్టి ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను, 3 సంవత్సరాల నుంచి మరి చూసినా కానీ ఏమీ దొరకలేదు ఎప్పుడు కూడా అని తోటమాలిని పిలిచి అంటున్నాడు. దీనివల్ల ఈ భూమి వ్యర్థమవుతుంది, ఈ భూమి అనవసరంగా ఇంత చోట ఇది ఆక్రమించింది లేదా పెరిగి పెద్దదయింది, కానీ మరి ఏమి దీనివల్ల ఫలితం లేదు. కాబట్టి దీని ఏం చేయాలి? ఈ తోటమాలి నరికివేయి. ప్రియులారా, ఎవరా చెట్టు? చెట్టు ఒక విశ్వాసం అండి. కాబట్టి ప్రియులారా, ఆ చెట్టు ఎవరు? ఫలింపు లేనటువంటి ఒక విశ్వాసం అండి. అంటే ఫలించే విశ్వాసులు ఉంటారు, ఫలించిన విశ్వాసులు ఉంటారు. దేవుడు చూస్తూనే ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలి. సంవత్సరం కూడా ఆయన చూస్తున్నాడు. 12 మాసాలు మనలో ఫలింపు ఉందా లేదా? ఏం ఫలింపు? ఇందాక నేను చెప్పానే, ప్రతి దానికి ప్రతి విషయంలో మార్పు రావాలి అంటే ఇతరులను పట్టించుకుని ప్రార్థన చేసే మనస్సు, అలాగే వాళ్ళు రక్షణ పొందేదాకా కూడా మోకాళ్ళు పట్టుదల పట్టి ఆ వీధిలో ఉన్న వారిని మార్చుకోవాలని ఒక్కసారి మనము సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్య భాగాల్ని, సమరయ స్త్రీ యేసుప్రభు వారు దర్శనమయ్యాక మరి ఆమె చేసినవన్నీ ఆయన చెప్పిన తర్వాత ఆమె బ్రతుకులో ఆయన చూశాక చాలా ఒక మార్పు కలిగి అక్కడ ఆ కొండ విడిచిపెట్టి ఆ గ్రామంలోనికి, సుకార్ అనే గ్రామంలోకి పరుగులెత్తి ప్రతి వీధిలో కూడా చెప్తున్న మాట ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన్ని మీరు చూద్దరుగాని రండి, నేను ఆయనే మెస్సయ్య అని అనుకుంటున్నాను, మీరు కూడా మెస్సయ్య అని చూద్దరుగాని రండి అని పరిగెత్తుకుంటూ ప్రతి వీధిలోకి వెళ్ళి ఆ చిన్న గ్రామంలో ఆమె తిరిగి మరి అక్కడికి వాళ్ళందరినీ తీసుకురాగలిగింది. హల్లెలూయా! చూసారా ఎంత గొప్ప మార్పు అండి. ప్రభువును చూడాలని మీకు ఆశ ఉంటే తప్పకుండా ఆయన దర్శిస్తారు. 2 గంటలు 3 గంటలు సన్నిధి చేసేవారికి ఆయన తప్పకుండా సహాయం చేయటానికి వస్తారు, దిగి ఆ గదిలోకి వస్తారు. కాబట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు ప్రార్థన చేసి అదేదో ఒక దండం పెట్టాను, ఏదో ప్రార్థన చేసేసాను అని అనుకోవటం వల్ల అది ఏదో తృప్తి పడుతున్నావు అంతే. కానీ నీకు దర్శనం కావాలంటే, ప్రభు స్వరమును వినాలంటే, అలాగే వాక్యము బాగా తినాలి. కాబట్టి ఒక 2-3 అధ్యాయాలు ఒక అరగంట గంట ధ్యానం చేశాక బైబిల్ గ్రంథము నీ హృదయానికి హత్తుకుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభా ఈ విన్న వాక్య భాగాలు నా కోసమే, అయితే నేను ఎంతవరకు ఫలించానని పరీక్షించుకుంటే ఈ మరి కొన్ని మాత్రమే ఫలాలు ఉన్నాయి, సమృద్ధిగా ఫలాలు ఉండేటట్లు చూడమని మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకా నాలో ఏదైనా వేరుందేమో పరిశీలించుకుంటే, ప్రార్థనలో మీరు పరీక్షించుకుంటే తప్పకుండా దేవుడు చూపిస్తాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, చిన్న తప్పులు ఉన్నాయి నీలో, చిన్న నలకల లాంటి పొరపాట్లు చేస్తున్నావు అని ఆయన తెలియజేయడానికి నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించాక మరి నీవు మౌనంగా ఉండి కనిపెడితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఈ యొక్క వర్తమానం వింటున్న సహోదరుడా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినేసి మీరు మరి బైబిల్ మూసేయటం కాదు, కానీ ఈ లూకా 13వ అధ్యాయంలో ఇంకా ఏముంది, అలాగే ముందు చదివిన వాక్య భాగాల్లో మరి యొక్క కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయంలో అధ్యాయం అంతా ఏముంది, దైవజనులు ఒక్కొక్క మాటే కదా చూపించారు అని మీకు ఆసక్తి పెరిగితే కనుక, మీలో ఒక ఆలోచన కలిగితే కనుక ఇదంతా చదివితే మీకు ఎక్కువ జ్ఞానం కలుగుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ద్రాక్ష తోటమాలితో చెప్తున్నాడు, ఇదిగో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 ఏళ్ళు ఉందేమో, ఈ 3 సంవత్సరాల నుంచి ద్రాక్ష తోట అంతా చక్కగా కాయలు కాస్తున్నాయి, మంచి ద్రాక్షలో మనము ఫలితాన్ని పొందుకుంటున్నాం. కానీ అంజూర పళ్ళు సంవత్సరానికి ఒకసారి ఏటా సంవత్సరానికి 12 కాపులు కాసేటువంటి ఈ చెట్టు లక్షణం దీనికి లేదు. కాబట్టి దీన్ని నరికివేయంటే ఆ తోటమాల అంటున్నాడు, అయ్యా అని బతమాలుతున్నాడండి, నేను దీని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, దయచేసి ఈ సంవత్సరం కూడా చూద్దామండి. ఈ 3వ సంవత్సరము అంటే ఈ 2023లో కూడా మరి నిన్ను నన్ను చూసి ఆయన ఫలించే విస్తారమైన కాపు కాసే చెట్టులుగా చూడాలని ఆశపడుతున్నాడు. 2, 3, 10 కాయలు కాస్తే ఆయనకి ఇష్టమా? అది ఎప్పుడైతే విస్తారమైన కాపు కాసిందో ఆ చెట్టు నేల మట్టుకి వంగుతుంది, కొమ్మలన్నీ నేల మట్టుకి వంగి
కొన్ని చోట్ల మనము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ మామిడి తోటలైనా జీడి మామిడి తోటలైనా నేల నుంచి ఆ కొమ్మలను ఉంచుతారు. అవి కాయలు విస్తారంగా కాసినప్పుడు ఏమవుతాయండి, నేల మీద పడతాయి. అంటే కాయలు అయిపోయిన తర్వాత కొంచెం పైకి లేస్తాయి. అంటే మనము ఎదిగి కొద్దే వదగాలని చెట్టును చూసి మనం నేర్చుకోవాలి. కానీ విస్తారమైన కాపు కాసిన చెట్టు ఏమవుతుందండి, నేల మట్టుకి వంగుతుంది. కాబట్టి మనం నేల మట్టుకి వంగి ప్రభుకి సాష్టాంగపడి ప్రార్థన చేసే వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ మీద ఒక మంచి ప్రణాళిక తప్పనిసరిగా ఆయనకు ఉందని నువ్వు గమనించాలి. ఫలించలేని చెట్టు మరి ఫలింపులేని చెట్లు ఎన్నున్నా ఆయనకి సంతోషమా? కాబట్టి గట్టి గింజలుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన చేట పుచ్చుకున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన చేతిలో ఉంది. ఆయన చేట పుచ్చుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మరి గట్టి గింజలు ఆయన పాదాల దగ్గర పడిని, పొట్టు అంతా దూరంగా పడుతుంది. పొట్టు ఏమవుతుందండి, అగ్ని చేత కాల్చబడుతుంది. గట్టి గింజలైతే ఆయన దాన్ని కొట్టులో పోస్తాడు. కొట్టు అనగా పరలోకం. కాబట్టి ఎలా ఉంటావు నువ్వు? గట్టి గింజలుగా ఉంటావా ఈ సంవత్సరం? ఒకవేళ పొట్టులాగా ఇంకా ఉన్నావేమో పరిశీలించుకుంటే తెలుస్తుంది. సహోదరుడా, సహోదరి, తప్పనిసరిగా ఎవరు నీతిమంతులుగా కాదు, ఎవరు పరిపూర్ణులుగా లేవేమో. కాబట్టి ఆయన నీతిమంతుడు ఒక్కడే దేవుడు, పరిపూర్ణుడు ఆయన ఒక్కడే. అయితే ఆయన మనకిచ్చిన పాఠాలని మనం నేర్చుకుంటూ ఆయనకి మనం ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎందుకంటే మారు మనసు పొంది దాని నిమిత్తమైన బాప్తీసం పొందినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి అలాగే మనము పరిపూర్ణులు అవ్వాలి. మనలో విశ్వాసం ఉంది. విశ్వాసము పరిపూర్ణం అవ్వాలంటే వాక్యం ద్వారానే సాధ్యం. అలాగే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటం ద్వారా, ప్రార్థన చేసినంతసేపు చేసి కనిపెట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. సహోదరుడా, సహోదరి, నేను ఒక 4 గంటలు ప్రేయర్లో ఉంటాను, 1 గంట వాక్యం చదువుతాను. ఇదిగో దేవుడిచ్చిన 24 గంటల్లో నేను ప్రభు కోసము మోకాళ్ళు వేస్తాను, నిలబడతాను. ఈ చెట్టును విస్తారమైన కాపు కాయాలి. ఏం కాపు? ఆత్మ ఫలాలతో నేను దండిగా ఫలిస్తాను. కొంచెంగా ఉన్నానని నీవు పరిశీలన చేసుకుని నీవు ఏ స్థాయిలో ఉన్నావో పరీక్షించుకుంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. సహోదరుడా, సహోదరి, తప్పనిసరిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ 2 వాక్య భాగాలు మీ హృదయాల్లో ఫలించాలని కోరుతున్నాను. అలాగే నీ మట్టుకి మాత్రమే కాకుండా మీ గ్రామం గురించి ప్రార్థన చేసి భారం నీకు ఉండాలని నేను కోరుతున్నాను. చుట్టుపక్కల గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో, అలాగే భారతదేశం గురించి ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు అంత స్థాయికి మరి కొత్త మార్పు నీలో కలగాలని ప్రభు కోరుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మీరు వాక్యం వింటున్న వారు మోకాళ్ళు వేయండి, చేతులు పైకెత్తండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని హృదయానికి హత్తుకుని, దేవా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నాకు ఇచ్చినందుకు, పరిశుద్ధుడమైన నీ యొక్క జీవిత చరిత్రను ఇందులో వ్రాయించినందుకు, నాలో ఎలాంటి మార్పు కావాలో నువ్వు కోరుతున్నావో నేను ఈ మధ్యాహ్న కాలంలో తెలుసుకున్నాను ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవటం. ఇది కొన్ని గంటలు ఆయనతో మాట్లాడుకునేటువంటి స్థాయికి మిమ్మల్ని చేర్చాలని నేను మీకోసం ప్రేయర్ చేస్తున్నాను. కాబట్టి టీవీ వర్తమానం వింటున్న మీకోసం మీరు ఈ నూతన సంవత్సరంలో ఫలించాలని, విస్తారంగా ఫలించే కొద్దీ మీరు మరి వంగి లేదా నేల మట్టుకి వంగినట్టుగా మరి మీరు దేవుడికి ఇష్టలుగా ఉండాలని నేను కోరుతున్నాను. తోటమాలు ఏమంటున్నాడో విన్నారు కదా. అయ్యా దాన్ని నరికివేయద్దు, ఈ సంవత్సరం కూడా వండనివ్వండి, దీనికి చుట్టూ తవ్వుతాను, వేళ్ళన్నీ పాత వేళ్ళని తీసేస్తా, మళ్ళీ ఎరువేస్తాను, మళ్ళీ నీళ్లు విస్తారంగా పెడతాను అని ఆయన తోటమాలి ఆ ప్రతి చెట్టుని ఆయన చూస్తున్నాడు. కాబట్టి తోటమాలి అనగా కాపరి, అలాగే లేదా తోటమాలి అనగా పరిశుద్ధాత్ముడు కావాలి. అలాగే ఆ యజమాని ఎవరంటే మన తండ్రి అయిన యెహోవా. కాబట్టి ప్రియులారా, ఆ బాధ్యత సేవకులుగా మాకు అప్పగించారు. ఒక తోట అనగా సంఘములో ఉన్న ప్రతి చెట్టు కూడా ఫలించేటట్లుగా చూసే బాధ్యత కాపరికి ఉంది. కాబట్టి ఒక్కసారి గమనించండి, మీ చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. అద్భుతమైన ఒక సందేశాన్ని నీ బిడ్డలు విన్నారు. అది నా సొంత మాటలు కాదు. నేను ఈ కొత్త సంవత్సరంలో, ఈ 2023 సంవత్సరం 4వ తారీఖున నీ మందిరములో నుండి వెలువడిన మాటలు, గ్రంథములో నుండి నీ వాక్కులు ప్రభా, అద్భుతమైనటువంటి వాక్య భాగాలు మేము ధ్యానించాం.
అవును తండ్రి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువా మీరు రాయించిన మాటలు ఎంత అద్భుతాలు తండ్రి. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును కొత్త వాయను. అవును ప్రభా, మా జీవితాల్లో మార్పు చూడాలని కోరుతున్నావు, కొత్త ధనం చూడాలని కోరుతున్నావు. నూతన వస్త్రముతో పాటు నూతనమైన వ్యక్తిగా మేము కనపడితే, అంటే ఇంకా వచ్చిన మార్పులు సంవత్సరాలు జరుగుతుండగా నీలో అభివృద్ధి, అలాగే అంతస్తు, ఆత్మీయ అంతస్తులో ఎదిగించినందుకు వందనాలు. ఇంకా నన్ను ఎదిగించండి, ఇంకా నీ బిడ్డలు ఎదిగించండి, ఇంకా అనేకమైన ఆత్మలను నీ కొరకు సంపాదించే పనిలో పరిగెట్టించండి ప్రభా. దైవజనులకు మాత్రమే కాదు నాయనా, నిన్ను తెలుసుకుని నీ నామాన్ని అంగీకరించి రక్షణ పొందిన ప్రతి బిడ్డకు కూడా ఆత్మల భారం ఉందని ప్రభు ఎరిగిన వారై, అలాగే ప్రభువా ఇదిగో ఆ చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళి చూసినప్పుడు, అనగా సంఘంలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు అయ్యో ఫలించలేదని నువ్వు బాధపడుతూ నువ్వు విసిగిపోయావు, నరికివేయమన్నావు. కానీ ఆ యొక్క కాపరి వేడుకుంటున్నాడు, ఆ తోటమాలు అడుగుతున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. అవును ప్రభువా, ఈ సంవత్సరం చూసే ధన్యత మాకు ఇచ్చావు కాబట్టి, సంఘ బిడ్డలకు ఇచ్చావు కాబట్టి, అలాగే వర్తమానం వింటున్న నీ బిడ్డలకు ఇచ్చావు కనుక ఈ 1 జనవరి నుంచి మళ్ళీ చివరి డిసెంబర్ వరకు కూడా పరుగులెత్తే కృపనివ్వండి, ఆత్మల కన్నీ కృపనివ్వండి, ఆత్మల భారంతో నడిపించండి, వాక్యపు వెలుగుతో నింపండి, ప్రార్థన యోధులుగా మార్చమని నీ దాసుడుగా వీరందరి కోసం ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ మిక్కిలిగా ఆశీర్వదించి ఫలించే చెట్టులుగా ఉంచును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవ సన్నిధి సేవా పరిచయాల తరపున నుంచి మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మొత్తం గ్రామం నుండి. అలాగే ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు వస్తున్నటువంటి యొక్క మరి దైవ సన్నిధి టీవీ ప్రోగ్రామును తప్పకుండా చూడాలని మీకు మనవి చేసుకుంటూ, మరి యొక్క గ్రేట్ ఛానల్లో 96వ నెంబర్లో మీరు తప్పనిసరిగా చూసి తరించాలని, దేవుణ్ణి మహింపరచాలని కోరుతూ ఉన్నాం. మరొక సమయంలో మనం అందరం కలుసుకుందాం. హల్లెలూయా.